అరే ఆగు సరదాగా ఇదిగో నీతో నేను మాట్లాడుతున్నానుగా ఇంత పెద్ద యూట్యూబ్ 30 లక్షలు. అరే నా ఒక మా మాటలకి నువ్వు వెళ్ళిపోతావు లైవ్ లకి వెళ్ళి ఎందుకు వెళ్తాడు. అరే 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 తెలంగాణలోని ఆ కాందాంలో తిరిగేటోడివి నేను దేశాలు తిరిగేటోడి మీకు hours later. పింక్ రంగు పింక్ రంగు ఇది చాలా స్వీట్ గా కూడా ఉంటది భయ్యా, స్వీట్ గా కూడా ఉంటది. హాస్టల్ 800 జామ పండు కూడా ఫ్రీ వచ్చింది, మామూలుగా ఉండదు మనతో. అంటే నీకు చెప్పాలి హెల్త్ వెళ్తా మన జామ పండ్ల గురించి కూడా పళ్ళు గురించి మాట్లాడేటప్పుడు అన్నీగా కేక గుడ్గా ఈ లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా కళ్ళు ప్రాబ్లం రాలేదంటే జామ పండు. బ్రో నీ ఫ్రెండ్ వచ్చాడు బ్రో. అరే నాకు కనబడట్లేదు, మీరు కనబడుతున్నాడు నాకు కనబడట్లేదు. విజు బ్రో బ్రో నువ్వు అన్వేష్ బ్రో నువ్వు నెట్ ఉన్న చోటకి రావు కొంచెం. యా ఇప్పుడు బాగానే వస్తుంది. యా ఫైన్. హాయ్ విజు గౌడ్ బ్రో. హాయ్ బ్రో ఎలా ఉన్నావు? ఓకే ఆడియో ఇంకా కనెక్ట్ కాలేదా? ఓకే ఓకే మెసేజ్ అది కనెక్టింగ్ అది మా జూమ్ ఎన్ని మంది చూస్తున్నారా? 10K బా కొట్టినోలే హిట్. ఇదే హై స్టారా ఎప్పుడైనా చూసినారా 10K మంది? లాస్ట్ టైం కూడా చూసారు కదా? లాస్ట్ టైం వెళ్ళింది. లాస్ట్ టైం వెళ్ళిందిరా. చెప్పు మెసేజ్ చేసి చెప్పు, వినిపించట్లేదు మళ్ళీ రీజన్ అవ్వమని. ఆడియో రావట్లేదు బ్రో. విజయ్ బ్రో ఆడియో రావట్లేదు. రీజాయిన్ అవ్వమని చెప్పు. ఇప్పుడు కనెక్ట్ అయింది. ఓకే ఓకే నమస్తే. ఇప్పుడు వస్తుంది బ్రో. పర్లేదు వస్తుంది. వస్తుంది. అర్థమైతలే. వస్తుంది కాదు భార్గవ్ ఏమో వస్తుందా రావట్లేదు అంటుండే. ఇప్పుడు వస్తుంది బ్రో. వస్తుందా ఇప్పుడు? ఓకేనా? ఓకే బ్రో. ఉమా కాదు బ్రో, రవి తెలుగు ట్రావెలర్. అవలప్పు తిప్పు. అరే నువ్వు నా మీద ఇంటర్వ్యూ చేసి నేనే తెలియదు అంటావా? అవలప్పు కదవా? మళ్ళీ నాటకాలు తింటున్నావా నువ్వు నా మీద ఇంటర్వ్యూ చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు. రవి తెలుగు ట్రావెలర్ అయినా బ్రో అక్కడ నీ వాయిస్ విజుగౌడ్ బ్రో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు కదా? విజుగౌడ్ బ్రో నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు కదా, నీ ఆడియోనే బాగా వస్తుంది. ఆ చరణ్ బ్రోది వాయిస్ వినిపించట్లా. చరణ్ బ్రో వాయిస్ వినిపించట్లా. చందు బ్రో వాయిస్ వినిపించట్లా. అస్సలు వినబడట్లేదా? నీదే బాగా వినిపిస్తుంది. ఇప్పుడు వస్తుందేమో చెక్ చేయి బ్రో ఒకసారి, లేదంటే మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి. చందు బ్రో మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. హలో ఇప్పుడు మాట్లాడు. వినిపిస్తుంది. అది ఇయర్ ఫోన్స్ తీసేసే. కాదు ఇప్పుడు మన లైవ్ లో ఎవరు ఆయన ఉమా ట్రావెలర్ కదా? రవి తెలుగు ట్రావెలర్ ఉమా ట్రావెలర్ అన్న. అరే విజు పెద్దోడు అయినావు రే నువ్వు. గోల్ చేయనుకోండి బిగ్ బాస్ బాస్ ఎత్తింది ఇది కాదు కానీ అగిపెట్ట మచ్చాని అగిపెట్ట మచ్చాని కొట్టేస్తే జైల్లో పెట్టిండ్రంటే నిజమేనా? నెల్లూరులోని కేసు వేసిండ్రంటే అగిపెట్టి వాళ్ళ అక్క. ఇంత నిజమా కదా చెప్పు? అగిపెట్టి మచ్చ వాళ్ళ అక్క. నా స్ట్రాటజీ ప్రమోషన్ పోన్లే కానీ ఎలా నడుస్తుందో అవన్నీ కాదు. అన్వేష్ బ్రో నువ్వు ఇవన్నీ చూస్తున్నావు అసలు? అమ్మా పెద్ద ఫ్యాన్ రా నీకు. అరే ఇదిగో నువ్వు నన్ను కొట్టిన కాడి నుంచి అరే తప్పించినానంటే ఇదిగో మళ్ళీ నీకు అది కూడా దొరక. ఆల్రెడీ చెప్పించినాను మొన్న. అగిపెట్టి మెత్త కూడా కేసు వేసేసిండు. తీయించుకో మరి అలా వేసింది.
మళ్ళీ ఇంకోటి అగ్గిపెట్టి మచ్చ ఆ అక్కతో మళ్ళీ వేయించు నా 10,000 ఇచ్చి. కాదు చెప్పండి అన్వేషణ నమస్తే. కాదు అరే ఆగు సరదా ఇదిగో నీతో నేను మాట్లాడుతున్నాను ఇంత పెద్ద యూట్యూబ్ 30 లక్షలు. అరే నా ఒక మా మాటలకి నువ్వు ఏడెళ్ళిపోతావు లైవ్ లకి వెళ్ళి. ఎందుకు వెళ్తాడు నువ్వు? అరే 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 తెలంగాణలోని ఆ కాండంలో తిరిగేటోడివి నేను దేశాలు తిరిగేటోడి మీకు మాట్లాడదాం. కాండంలో ఎవరు యూజ్ చేస్తారు ఎవరు యూజ్ చేయరు మాట్లాడతా గానీ అయితే అన్న ఇగో ఒకటి భార్గవ్ బ్రో అన్నాగన్నా అనుకో చెప్పింది విను. అన్న అరైతురే అంటే బాగున్నారు పేద యూట్యూబర్ అన్న. అడుగుడు రుపుగా నువ్వు నీకు అరైతుడు ఏంద్రా నీకు రెస్పెక్ట్ ఏంద్రా? అవులాగా నా ఫోటో ఎట్టుకొని నా బ్యాంక్ కొట్టినారని చెప్పి కాదు ఇగో మన భార్గవ్ బ్రో ఒక్క నిమిషం అన్వేష్ బ్రో ఒక్క నిమిషం. అయితే చూడు బ్రో మేము ఒక్క నిమిషం అన్వేష్ బ్రో అయితే నిన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అందరూ నాకు ఎన్ని చెప్తుంది కాదు నాన్ వెజ్ మీద ఓ వీడియో చేసినందుకు మమ్మల్ని చేస్తున్నారు. మేము ఏం చేయాలన్నా వద్దన్నా కూడా చేస్తున్నారు. అరే వాళ్ళకి డబ్బులు కావాలి. కొన్ని ఎన్ని మంది చూసిండ్రు? 20,000 మంది అయినా చూసిండ్రా? ఏవో నీ మొగ చూస్తారా అన్వేష్ బ్రో ఇప్పుడు ఒకటి చెప్పాలి. అరే అన్న మేమంటే ఇష్టమా కాదా నీకు? నువ్వెవడమో నాకు తెలియదు. లాస్ట్ టైం ఆయన బీహారావు నుంచి నా ఫ్యాన్స్ వచ్చి కొట్టినారని చెప్పి రోడ్డు మీద తిరిగితే ఒక 20 ఛానల్స్ ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయినాడు. ఫేమస్ అయినాక ఇప్పుడు గోల్డ్ చైన్ కొనుడు అదంతా మందే. నువ్వే పంపించినావు పైసలు అన్ని నువ్వే పంపించినావు చెప్పిండు. అయితే మరి ఆ ఫోటో పెట్టుకుంటే నాది కాకుండా నీది వస్తుంది. నిజం నీ పేరు మీద వచ్చింది అనమాట. అప్పుడు నువ్వు ఒకసారి పైసలు లేవని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి పైసలు వేసుకుని వచ్చినావు. అట్లే వచ్చాయి నీ పేరు చెప్ప. ఇదిగో నీకు తెలియదు దేనికి తెలియదు. అంటార్టికా రాదు ఒక 7వ ఖండం రాదు ఎక్కడో అక్కడ ఎన్ని ఖండాలో చెప్పురా నువ్వు? చెప్పు 7 వదిలే కానీ 7 ఖండాలు నువ్వు చెప్పురా అంటే నువ్వు ఏదో తెలియదు. 7th టేబుల్ పక్కన పెట్టి నువ్వు 7వ ఖండం చెప్పు. నేను అడిగింది 7వ టేబుల్ రాదు. మేము ఖండాల గురించి ఎందుకు చెప్తాం? నేను ఖండాల గురించి చెప్తాను. 7 ఖండాలు చెప్తా. 7 కాండాలు చెప్తా. నువ్వు ఏ కాండం? రామసూత్ర కాండం 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 కాదు లంజకాండం కాండం లవడ కాండం కాండం లస్కర్ కాండం కాదు. పేరు మర్చిపోతున్నా. సారీ టు డిస్టర్బ్. యాక్చువల్లీ మా మన భార్గవ్ బ్రో ప్లీజ్ ఒక 2 మినిట్స్ బ్రో 2 మినిట్స్ నేను మాట్లాడేది ఒక 2 మినిట్స్ ఓకేనా? భార్గవ్ బ్రో మంది లైవ్ లో చూస్తుండ్రు కదా, ఎప్పుడైనా నువ్వు లైవ్ పెట్టి మంది చూసినారా? అసలు ఈ లైవ్ అంత లేదు కదరా. అవునవును కరెక్ట్. ఒక్కనే సునకము సింహాసనంలో కూర్చుండబెట్టు సోంకు వెళ్ళి పేరు తింటది. మీకు తెలియదు తీసుకొచ్చి సింహాసనం మీద 2 లక్షల మంది ఫాలో అవుతుండ్రు. ఎందుకు ఈయనకి పిచ్చిపుకోనికి అవసరమా ఇంతమంది ఫాలోవర్స్ అని అంటారు. అయితే అన్న నేను చెప్పేది అవురాగా అరే విజ్జుగా నువ్వు సెలబ్రిటీయా? ఈ కాందాంలో చాలా ఎవర్రా? మీటప్ పెడితే ఎన్ని మంది వస్తారు? నువ్వు పెడితే ఎన్ని మంది వస్తారు? హైదరాబాద్ లో చూసుకుందామా? సెలబ్రిటీ అన్న నువ్వన్నా సెలబ్రిటీ, నువ్వు ఉప్పల్ బాలన్నా సెలబ్రిటీ, సెలబ్రిటీలు మేమేడ సెలబ్రిటీ అన్నా మేము ఎప్పుడని చెప్పినావా అన్న? ఒక లాలీపాప్ ఇంటర్వ్యూ ఉప్పల్ బాలుతో మాట్లాడి చక్కగానే అయిపోయింది. పెళ్లి చేసుకుని నాకు పెన్న ఉన్నది. ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోలే, నువ్వు చెక్క అనుమా నేను చెక్క అన్న ప్రజలను అడుగుదావు. అదే ప్రేయర్ తో స్టార్ట్ చేసాము. అన్వేష్ బ్రో మన మీద మినిమమ్ ఒక రెస్పెక్ట్ అనేది ప్లీజ్ దయచేసి ఒక 5 మినిట్స్ ఆగు. అనవసరంగా ఉర్రకు. సారీ అరే విజ్జు చేయి చూపించు. అరే ఐఫోన్ కూడా ఉన్నాడు. కాదు దేశాలు తిరుగుకుంటా విజ్జు జాగ్రత్తగా విను. నువ్వు న్యాయంగా సంపాదిస్తే ఆ డబ్బు నీకుంటది. ఆ కొడగల శేఖరన్న డబ్బులు మొత్తం వీళ్ళందరూ శేఖరన్న డబ్బులు అగ్గిపెట్టి మచ్చ డబ్బులు దెంగేసినావు అని అర్థమైపోయినది.
రక్తం తొక్కుకొని వస్తున్నా కొడక నువ్వు రక్తం తొక్కుకొని అరే పిచ్చకాయలు వాళ్ళకి అరే 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 రక్తం తొక్కుకొని అరే బండి మీద వెళ్ళి ఇగో మందు తాగి బండి మీద వెళ్ళి చాలా అగ్గిపెట్టి మచ్చని దిగుతావా లేదా మనం అగ్గిపెట్టి మచ్చని మోసం చేసినావా లేదా అరే మచ్చా ఫ్యాన్ ఇక్కడ అరే మచ్చా ఫ్యాన్ అగ్గిపెట్టి మచ్చని అరే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు కోపం వస్తుంది నీకు అవులాగా నువ్వు మచ్చగాని మోసం చేసి డబ్బులన్నీ దెంగేసింది రా చైన్ బంగారం చైన్ ఎక్కడ అయితే నీకు లాస్ట్ అరే నెలకు 5,000 రాదు నీకు బంగారం చైన్ ఎలా మెసేజ్ చేసినవరా ఇన్స్టాగ్రామ్ లో నాన్ వేసిన యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక వీడియో అవులాగా నువ్వు టాపిక్ మాట్లాడకుండా ఎరుపు చెప్తున్నావు ప్రేయర్ ఇంపార్టెంట్ నువ్వు ఇందాక చక్క చెంచక్క ప్రేయర్ ఉంటది. అరే నువ్వు ఎవరువో నాకు తెలియదు నేను వాడిని పిలిచిన అరే ఎంత వచ్చింది అది చూపిరా అరే ట్రావెలర్ అన్నా అరే 2 lakhs భయ్యా 2 lakhs ఉమా ట్రావెలర్ అన్నా నేనేం చెప్తున్నా భార్గవ్ బ్రో అరే అరే భయ్యా నువ్వు దెంగాలి నువ్వు ఎవరో నాకు తెలియదు నేను విద్యు గౌడ్తో మాట్లాడతాను సైలెంట్ నువ్వు విద్యు గౌడ్తో ఉమా ట్రావెలర్ పెద్ద ఫ్యాన్ అయ్యా మాట్లాడతారంట అయితే భార్గవ్ బ్రో ప్లీజ్ నా రిక్వెస్ట్ విను. ఓకే ఓకే మేము ఏ వీడియో చేసినా ఒక ప్రేయర్ అనేది ఉంటుంది, దయచేసి మాకు ఎథిక్స్ ఉంటాయి కదా అవి మీరు ఫాలో మా వెనక పాడాలి ప్లీజ్ రిక్వెస్ట్ అన్న రిక్వెస్ట్. ఎవరు పాడాలి? మేము పాడతాం మా వెనకాల మీరు పాడాలి. ఒక ప్రేయర్ ఉంటుంది ఆ ప్రేయర్ చేపిస్తాము, మీరు సైలెంట్ గా మీరు అన్వేష్ బ్రో పాడాలి. ఒక 2 words ప్రపంచ బాంబు పెడతా చిన్న యూట్యూబ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా అన్నావు కదన్నా. నా వీడియోలు ఎన్ని చేసుకుంటా ఎర్రపుక నా వీడియోలు ఎన్ని చేసుకున్నాడు విద్యు గౌడ్ 20 వీడియోలు ఉన్నాయి. ఆ 2 లక్షలు నా 1 లక్ష ఉన్నది అవలపుక ₹1,00,000 ఇప్పుడు ఫోన్ పే చేస్తాం కానీ ఎర్రపుక నువ్వు మళ్ళీ నా వీడియో పెట్టుకుని నా మీద బతికి నా మంది మీద బతికేటోడు నీకెందుకు అవలపుక కదా నీకంటే ఉపల్గారు వ్యూస్ ఎక్కువనే మాకు తెలుసా. అరే ఆగు అది కాదు కానీ విజు 2 లక్షలు దెంగినావులే కాదు ఆగు ఇదిగో మరి మాకేం తెలుసు అప్పుడు 5,000 చూపించినావు అవులా గారు అనుకున్నా ఇప్పుడు 2 లక్షలు అంటే బయ్యాసన్ని 50 గారికి 1,00,000 వస్తుంది అట్లా. కాదు నేను యూట్యూబ్ రెవెన్యూ చూపించిన తర్వాత మనోడు అంత అన్మెచ్యూర్ గా బయాసన్ యాదవ్ నుంచి 1,00,000 వస్తుంది అనేసి చెప్తాడు. నాకు యూట్యూబ్ రెవెన్యూ 1,97,000 బయాసన్ యాదవ్ 5,000 అనుకున్నాం 5,000 అనుకున్నా లాస్ట్ టైం నువ్వు చెప్పింది 5,000 అన్నావు అనేసి. నేను నీకు ప్రమాణ పూర్తిగా నీకు 5,000 అని ఎప్పుడు చెప్పినా లాస్ట్ టైం లైవ్ లో చెప్పినావు నాకు ఇంపార్టెంట్. దయచేసి ఇగో ఒక 30 seconds ఉంటది జస్ట్ ఒక ప్రేయర్ చిన్న ప్రేయర్ ప్లేయర్ మంచి ప్రేయర్ సరే దేశాలు దింగటోని నువ్వు నన్ను హౌలాపుకులు చేసి మన మీద పెడతాను దేశాలు దింగటోని మేము టెన్షన్ పడకు. సరే అరే అరే తీసేసి మొట్టగాలు దింగని భయం అవుతుందా హౌలాపుకు అరే షన్నీ గారి అనవసరంగా అరవకు. సరే మేము ప్రేయర్ చేస్తాం బ్రో ఎట్లయినా నువ్వు ఎట్లా యాడ్ చేస్తావో నాకు తెలియదు. అవసరం లేదు రావద్దు టాపిక్ ఉంది మాట్లాడదాం అనేసి వచ్చినాము. కొడితేనే ఉంటే అది అవుతుందా బ్రో? ఏంటి బ్రో అంటే లైక్ ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడడానికి వచ్చారా? ఈ కాంట్రవర్సీ గురించేనా? అదే మాట్లాడుతాం ఇవన్నిటి గురించి మాట్లాడడానికి వచ్చినాం. కాకపోతే ఒక చిన్న ప్రేయర్ ఆయన లేకుండానే చేద్దాం. నేను ఆయన పిలుస్తాను బ్రో 1 minute అయితే ఆగు. రాడిగా రాడు. డోంట్ రిపోర్ట్ ఫోన్ చేయి. బిఎస్వై గురించి మాట్లాడతారంట అని చెప్పు. బిఎస్వై మాట్లాడతారని చెప్పరా? లేదు ఫస్ట్ రాని అన్వేష్ బ్రోని.
అన్వేష్ బ్రోయే వెళ్ళిపోయాడంటే సంథింగ్. వస్తారు 1 minute. వస్తాడు అయితే, ఆగండి. అన్వేష్ బ్రో వస్తాడు. వస్తున్నారు బ్రో, చాట్ జరుగుతుంది, సెటిల్మెంట్ చేస్తున్నాం. విజ్జుగౌడ్ అంట, హీ స్కేర్స్ మీ మోర్ అంట. విజ్జుగౌడ్ హీ స్కేర్డ్. అరే మీరు యాడ్ చేయమంటేనే చేశాను, మీరు అండ్ అన్వేష్ బ్రో కూడా యాడ్ చేయమంటేనే విజ్జుని చేశాను. అదే వాళ్ళు, అది తెలియదు కదా మనకి ముందే. అన్వేష్ బ్రో హట్ అయినట్టు ఉన్నాడు గట్టిగా విజ్జు వల్ల. ఈ స్కేర్స్ మీ మోర్ అంట విజ్జు. యాడ్ BSY విజ్జుగౌడ్ విత్ ఆరెంజ్ లెస్బియన్.